ఏటత్తయ్య మీరు ఇసురుతున్నారు? బియ్యమమ్మ కడిగేసి ఆరబెట్టేసి ఎండేసి విసురుతాము. పూర్వం ఇదే ఎలాగేను ఉప్మాలుగా చేసుకొని వాళ్ళ టిఫిన్లు మిల్లులు ఇప్పుడంటే ఒళ్ళంగడు మిల్లులు అందరూ మినుములు విసిరేసి కడిగేసి ఎండబెట్టేసి విసురుకొని నానబెట్టుకొని టిఫిన్లు చేసుకుంటేవారు పూర్వం. ఇప్పుడు అన్నీ మిల్లులకి ఇచ్చేస్తున్నారు. పెసలు కూడా అలాగే చేస్తారనమాట, వరి బియ్యం కూడా అలాగే చేస్తారనమాట. విసురుకొని ఇందులో చేసిన తింటే బలమా? ఇందులో చేసిన తింటే బలము. నీళ్ళలోనైతే పిండి అయిపోతాయి కాబట్టి తిరగల్లో విసురుకొని ధాన్యం దంచుకొని ఒడ్లు ఎండేసుకుని ఇంత చేస్తారా దీనికి? మరింత చేస్తారు. మరి కష్టం కదా ఇలా చేయడం, మిల్లికి ఇచ్చేస్తే ఈజీ కదా. మినప రొట్టెలోని మళ్ళీ ఇది వేసుకొని మినపగుడ్లు పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర అన్నీ కోసేసి వేసుకొని రొట్టె వేసుకుంటే బాగుంటుంది. మరి ఇవన్నీ చేయడం కష్టం కదా, మీకు కష్టం మరి కష్టం కాబట్టి ఏం చేస్తాం, కష్టమే.